అందమైన మొక్కలుంటే ఆ ఇంటికే కొత్త కలొస్తుంది. రంగురంగుల మొక్కలు అందమైన పూలతో ఆహ్లాదాన్ని పంచుతుంటాయి. అయితే ఆక్సిజన్ ఉత్పత్తి చేసే మొక్కలు ఉంటాయి. అవి ఇంట్లో ఉంటే ఆహ్లాదంతో పాటు ఆరోగ్యము బాగుంటుంది. అయితే మార్కెట్లో పుష్కలంగా ఆక్సిజన్ని పంచే మొక్కల డిమాండ్ ఏ విధంగా ఉంది, ఎన్ని రకాలు ఉన్నాయి, వాటి ధరలు ఎట్లా ఉన్నాయో ఈరోజు గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా తెలుసుకుందాం. ఒక నర్సరీ దగ్గర ఉన్నాము. ఈ నర్సరీలో ఎలాంటి ఆక్సిజన్ ప్లాంట్లు అవైలబుల్గా ఉన్నాయి, వాటి ధరలు ఎట్లా ఉన్నాయి, వాటి సాగు ఎట్లుంటుంది ఏంటి అన్న విషయాలను అడిగి తెలుసుకుందాం. ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, సో ఎట్లా ఉంటాయి, రకాలు ఎన్ని ఉన్నాయి మీ దగ్గర ఆక్సిజన్ ప్లాంట్స్? మేము ఈ ప్లాంట్స్ మోస్ట్లీ మహారాష్ట్ర నుంచి ఇంకా కడియం నుంచి తీసుకొస్తాం మ్యామ్. ఇంకా రకాలంటే చాలా రకాలు ఉన్నాయి. దాంట్లో మోస్ట్లీ హై డిమాండ్ ప్లాంట్స్ మీకు కొన్ని చెప్తాను. ఇది మనీ ప్లాంట్ మ్యామ్, గోల్డెన్ మనీ ప్లాంట్. ఇది ఇండోర్లో వస్తుంది, అవుట్డోర్లో కూడా వచ్చేస్తుంది. క్రీపర్ ప్లాంట్. ఇది ఈజీ మెయింటెనెన్స్, ఎక్కువ మెయింటెనెన్స్ ఏమి ఉండదు. వాటరింగ్లో 2 డేస్కి ఒకసారి వేస్తే చాలు దీనికి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ మనీ ప్లాంట్లో కూడా మనం చూస్తే 2-3 వెరైటీస్ కనిపిస్తున్నాయి. ఒకటి కంప్లీట్గా ఎల్లో లీవ్స్ ఉన్నాయి, అట్లాగే గ్రీన్గానైతే మనకు మార్కెట్లో ఎక్కువగా కనిపిస్తాయి. కానీ మీ దగ్గర ఉన్న వెరైటీలో ఎల్లో కలర్ కంప్లీట్గా కనిపిస్తుంది. ఈ వెరైటీ రేర్ వెరైటీయా ఎట్లా? లేదు, రెండు కామన్ వెరైటీసే. కానీ దీన్ని మనం గోల్డెన్ మనీ ప్లాంట్ అంటాము, దీన్ని వైట్ మార్బుల్ మనీ ప్లాంట్ అంటాం. రెండింటికి సేమ్ ప్రైస్, మెయింటెనెన్స్ ఇద్దరికి సేమే, ఆక్సిజన్ కూడా సేమ్, ఇద్దరు సేమ్ ప్రొవైడ్ చేస్తాయి. ప్రైస్ కూడా ఇద్దరికి మెయింటెనెన్స్ అన్నీ సేమే. నెక్స్ట్ వచ్చేసి అరికా పామ్ ఉంది. అది కూడా ఇండోర్లో వచ్చేస్తుంది, కంప్లీట్ ఇండోర్ కూడా వచ్చేస్తుంది, సెమీ షెడ్లో కూడా వచ్చేస్తుంది. ఎక్కువ మెయింటెనెన్స్ దాని కూడా ఏం అవసరం లేదు. 2 డేస్కి ఒకసారి వాటరింగ్ వేయాలి. ఇంకా ఇది హైయెస్ట్ డిమాండ్స్ అంటే ఇది అరికా పామ్ ఒకటి, ఇంకా మనీ ప్లాంట్ ఉంది, ఇంకొకటి పీస్ లిల్లీ ఉంది, ఆగ్లోనిమా ప్లాంట్స్ ఉన్నాయి. అవి ఎక్కువ హైయెస్ట్ డిమాండ్. ఇంకా చాలా ఉన్నాయి కానీ అవి ఎక్కువ డిమాండ్లో ఉన్నవి చూపిస్తున్నాను. ఎప్పటి నుంచి ఈ ఆక్సిజన్ ప్లాంట్స్కి ఎక్కువగా డిమాండ్ పెరిగింది? కరోనా కంటే ముందా, కరోనా తర్వాత? మీ వరకు మీ నర్సరీలో సేల్స్ ఎక్కువ పెరిగింది ఎప్పటి నుంచి? మాకు అంటే కరోనా ముందు కూడా బాగానే ఉండే సేల్స్, కానీ కరోనా టైంలో ఇంకా కరోనా తర్వాత ఇంకా కొంచెం కంపారిటివ్లీ ఎక్కువైంది సేల్స్. బికాజ్ కొంచెం పీపుల్కి అవేర్నెస్ వచ్చింది కాబట్టి ఇంకా కొంచెం వాళ్ళు తెలుసుకుంటున్నారు అనమాట, ఇండోర్ ప్లాంట్స్ ఏందో, ఆక్సిజన్ ఏందో అట్లా. సో ఆక్సిజన్ ప్లాంట్స్ అనేవి ఆల్మోస్ట్ చాలా వరకు ఉన్నప్పటికీ మీ దగ్గర ఒక 5-6 మెయిన్ ఆక్సిజన్ ప్లాంట్స్ అంటున్నారు. వాటి రేట్స్ ఎట్లున్నాయి, వీటిని ఎక్కడి నుంచి మీరు ఇంపోర్ట్ చేస్తుంటారు? రేట్స్ ఎక్కువ అంటే అన్నీ ఉంటాయి మ్యామ్. ఎక్కువ డిమాండ్ ఉంటే మీకు చూపించాను. గోల్డెన్ మనీ ప్లాంట్ ఉంది, వైట్ మార్బుల్ మనీ ప్లాంట్ ఉంది, అరికా పామ్ ఉంది, పీస్ లిల్లీ, ఆగ్లోనిమా ఉంది. రేట్స్ అనేది అరౌండ్ 350-400 అట్లా అలానే ఉన్నాయి, ఎక్కువ లేదు. అందరికీ రీజనబుల్ ప్రైసే ఉంది, మరీ ఎక్కువ అట్లా ఏం లేదు మ్యామ్. ఇండోర్ ప్లాంట్స్ కాబట్టి వీటి మెయింటెనెన్స్ ఎట్లా ఉంటుంది? సో 4-5 డేస్ ఎక్కడికైనా బయటికి వెళ్ళిపోయిన వాళ్ళకి, లేకపోతే చెట్లను ఎక్కువగా పెంచుకోవాలి అన్న వాళ్ళకి, మీరు ఇక్కడికి వచ్చిన వాళ్ళకి ఎలాంటి సజెషన్స్ ఇస్తుంటారు? వాళ్ళకి మేము ఎక్కువ ఇండోర్ ప్లాంట్స్ సజెస్ట్ చేస్తాం మ్యామ్. ఎందుకంటే దీనికి వాటరింగ్ అంత ఏం ఎక్కువ అవసరం లేదు. వింటర్లో అయితే 3 డేస్లో 4 డేస్లో ఒకసారి వేసినా పర్లేదు. ఇంకా సమ్మర్లో అయితే 2 డేస్ ఒకసారి వేయాలి. మహా అంటే ఒక 250-300 ml వేస్తే చాలు డైలీ, అది ఆల్టర్నేట్ డేస్కి. ఇంకా మెయింటెనెన్స్ ఎక్కువ ఏమి ఉండదు మ్యామ్ ఇండోర్ ప్లాంట్స్కి. అవుట్డోర్ ప్లాంట్స్, ఫ్లవరింగ్ ప్లాంట్స్కి కొంచెం ఫ్రూటింగ్, ఫ్లవరింగ్కి కొంచెం ఎక్కువ మెయింటెనెన్స్ కావాలి. ఇవి ఇండోర్ కాబట్టి అంతేం అవసరం లేదు. ఏవి ఎక్కువగా ఇంట్రెస్టింగ్గా అడిగి తీసుకెళ్లే వాళ్ళు ఉంటుంటారు కదా, సో వాళ్ళకి ఇచ్చే మీరు సజెషన్స్, సో వీటిని పెంచే విషయంలో ఏదైనా టఫ్ టాస్క్లు ఉంటాయా? పెంచే విషయంలో ఎక్కువ మెయింటెనెన్స్. ఇప్పుడు మనీ ప్లాంట్ అంటే అది క్రీపర్ కాబట్టి అది ఇట్లా దానికి సపోర్ట్ ఉండాలి. ఏదైనా సపోర్ట్ అంటే అదే దాని సపోర్ట్ అదే వైన్ లాగా వెళ్ళిపోతుంది మ్యామ్. ఇంకా అరికా పామ్ కానీ పీస్ లిల్లీ కానీ అవి దానికి సపోర్ట్ అంత ఏం అవసరం లేదు. జస్ట్ ఒక కార్నర్ ఆఫ్ ఎక్కడైనా రూమ్లో కార్నర్లో అయినా మధ్యలో ఎక్కడైనా పెట్టినా అవి మంచిగా గ్రో అవుతాయి. జస్ట్ ఒక 3-4 మంత్స్లో ఒకసారి పాట్ సైజ్ చేంజ్ చేసి ఇంకా మంచి గ్రోత్ ఉంటుంది. कैसा रहेगा भैया ऑक्सीजन प्लांट्स का डिमांड कैसा है मार्केट में? बहुत ज़्यादा है मैडम। कोरोना के बाद तो बहुत ज़्यादा हो रहा। हर आदमी फ्लैट में होने दो, बंगला में होने दो, हर आदमी लेके जा रहा। और ज़्यादा से ज़्यादा इंडोर प्लांट, मनी प्लांट, स्नेक प्लांट्स, आर्किया पाम्स, कैमेलिया, ये क्लैथिया, ये ज़्यादा जा रहे हैं। इंडोर प्लांट्स हर आदमी रखने को जगह अवेलेबल रहती थी। छोटा प्लांट है, हर जगह घर में आसानी से आ जाता। हर लोग इसको ज़्यादा से ज़्यादा लेके जा रहे हैं। एक बार पकड़ के दिखाते जी। इसका नाम क्लैथिया है, मिरांटा बोलते हैं। ये इंडोर प्लांट के लिए परफेक्ट प्लांट है। जी। मेंटेनेंस कैसा रहता है? मेंटेनेंस इजी है। एक दिन में एक ही बार पानी, नहीं तो 2 दिन में एक बार पानी डाले तो बस है। एक जग का एक मग पानी। ये पॉट के साइज के ऊपर डिपेंड करता, 1/2 लीटर डालना या 1/4 लीटर डालना होता, बस है उतना पानी, उससे ज़्यादा जरूरत लाइफ नहीं। टाइम कैसा रहता है ये प्लांट का? लाइफ इसकी बहुत है, 3-4 साल इजी चलता है, सर्वाइव करता। मेंटेनेंस के ऊपर डिपेंड है, 3-4 साल तो इजी चल जाता।
रेट कैसा है भैया इसका? 400 रुपये ओके, रीजनेबल रीजनेबल प्राइस है। इसके मेंटेनेंस आप पूरा वो मट्टी मिट्टी वो पूरा आप ही देते क्या? कैसा रहता अंदर इसमें? इसमें कोकोपेट है और वर्मी कंपोस्ट है, रेड सॉइल है, बस उतना ही, ज़्यादा कुछ भी नहीं है। फर्टिलाइज़र कभी कभी थोड़ा डालते हैं, DAP वगैरह, बस खाली बूस्टिंग के लिए उतना ही, बाकी कुछ ज़्यादा कुछ डालने की ज़रूरत नहीं है इसमें। फिर मंथ को एक बार फर्टिलाइजर्स को डालना पड़ेगा, कैसा रहता? महीने 2 महीने में एक बार डाले तो ही बस है इसके लिए फर्टिलाइज़र, ज़्यादा ज़रूरत नहीं है, उतना ही बस है। ईजी मेंटेनेंस है, कोई कंडीशन नहीं है इसके अंदर कोई ज़्यादा कुछ खास, रेगुलर मेंटेन कर सकते हैं इसको आदमी। మరొక నర్సరీలో ఉన్నారు, ఇక్కడ నిర్వాహకులు ఉన్నారు, ఒకసారి మనం మాట్లాడిద్దాం. సో ఎన్ని ఇయర్స్ నుంచి మీరు ఈ నర్సరీ రన్ చేస్తున్నారు? మీ దగ్గర ఉన్న ఇండోర్ అండ్ దానికి సంబంధించి ఆక్సిజన్ ప్లాంట్స్ గురించి ఎస్పెషల్లీ ఏవేవి అవైలబుల్గా ఉన్నాయి మీ దగ్గర? అవైలబుల్ అంటే మనకు 5 ప్లాంట్స్ ఉంటాయి. 5 ప్లాంట్స్ అంటే అవి ఇంట్లో పెట్టుకుంటే ఆక్సిజన్ ఇస్తుంది, మంచిగా ఉంటాయి అవి. పిసిలిల్లీ, ఆంథియనం, మళ్ళీ జెట్ ప్లాంట్, జిజీ అవన్నీ ఉంటే మనకు ఆక్సిజన్ ఎక్కువ ఇస్తుంది ఇంట్లో పెట్టుకుంటే. ఇవన్నీ అవుట్డోర్ అంటే మనకి ఏముండదు ఎక్కువ, అవుట్డోర్ నార్మల్గా ఉంటే వెళ్ళిపోతుంటాయి. ఇండోర్ ప్లాంట్స్ తోటి ఆక్సిజన్ రిలీజ్ అవుతుంది అంటారు. సో ఎట్లాంటి ప్లేసెస్లో పెట్టాలి? దానికి కూడా కొంచెం వెలుతురు కానీ లేదంటే గాలి కానీ ఆడాలా, లేకపోతే కంప్లీట్గా క్లోజ్డ్ ఏరియానైనా సరిపోతుందా? వారానికి ఒకసారి, వారానికి హాఫ్ అన్ అవర్ బయట పెట్టాలి. రేట్ ఎట్లా ఉన్నాయి? ఇప్పుడు నువ్వు 4-5 రకాలు చెప్పినావు, దాంట్లో ఎక్కువగా సేల్ అయ్యే ఐటము, అందులోనూ రేట్స్ ఎట్లా ఉన్నాయి? 450, 550 రూపీస్ ఉంటుంది, 250 రూపీస్ ఉంటుంది, 300 రూపీస్ ఉంటుంది. దానివల్ల అంతే ప్లాంట్ని చూసి రేట్ ఉంటుంది. పర్ఫెక్ట్గా మీరు చెప్పినట్టే మెయింటైన్ చేస్తే, మీరు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఎన్ని ఇయర్స్ వాటిని మనము ఇంట్లో పెట్టుకోవచ్చు? కొన్ని ప్లాంట్లు ఎక్కువ రోజులు ఉండవు, 3 ఇయర్స్ 4 ఇయర్స్లో వెళ్ళిపోతాయి. కొన్ని ప్లాంట్లు లైఫ్ లాంగ్ ఉంటాయి. వాటర్ ఎక్కువ వస్తే ఖరాబ్ అవుతాయి, వాటర్ తక్కువ వస్తుంటే రిలీజ్ అయిపోయి ఉంటాయి, ఎక్కువ డ్రై అయిపోతుంటాయి అట్లా. సో ఇండోర్ ప్లాంట్స్ అనేది మెయింటెనెన్స్ చాలా ఈజీ అంటారు. దీనివల్ల బెనిఫిట్స్ ఏంటుంటాయి? ఒక్కొక్క మొక్కకి ఒక్కొక్క లాభాలు ఉంటాయి కదా సార్, వాటిని ఇంట్లో పెట్టుకుంటే ఎట్లుంటాయి? ఇండోర్ ప్లాంట్స్కి జీరో మెయింటెనెన్స్ ఉంటుంది, ఎక్కువ మెయింటెనెన్స్ ఉండదు, ఎయిర్ ప్యూరిఫై, ఆక్సిజన్ రిలీజ్ చేస్తుంది. ఇండోర్లో మీరు వాటర్ కూడా తక్కువ వేసుకోవాలి. చిన్న చిన్న కుండీల్లో పెట్టుకొని బెడ్రూమ్లో పెట్టుకోవచ్చు, హాల్లో పెట్టుకోవచ్చు. ఇట్లా పొల్యూషన్ కంట్రోల్ చేస్తుంది, మంచి ఆక్సిజన్ రిలీజ్ చేస్తాయి. ఇది రబ్బర్ ప్లాంట్ అని ఉంది, దీనికి వాటర్ ఎక్కువ అవసరం లేదు, 2 డేస్కి ఒకసారి కొంచెం వేసుకుంటే చాలు. ఇంకా చాలా ప్లాంట్స్ ఉన్నాయి. ఇది జామియా ప్లాంట్ అంటారు, ఇది జామియా ప్లాంట్ అంటారు. ఇది కూడా మంచి ఆక్సిజన్ ఇస్తుంది. ఇంకా పీస్ లిల్లీ అంటారు, దీనికి సౌతి ఫలం కూడా చెప్తారు. ఇది కూడా ఇండోర్లో పెట్టుకోవచ్చు. దీనికి వైట్ కలర్ ఫ్లవర్ వస్తుంది, వాటర్ ఎక్కువ అవసరం ఉండదు, మెయింటైన్ ఎక్కువ ఉండదు. ఇండోర్లో పెట్టుకోవచ్చు మీరు, మంచిగా ఎయిర్ ప్యూరిఫై, ఆక్సిజన్ రిలీజ్ చేస్తాయి. ఈ పీస్ లిల్లీ ఉంది, ఇది కలాతియా ఉంది, ఎగ్లోనిమా ఉన్నాయి, అంథోరియం ఉన్నాయి, క్యానా లిల్లీ ఉంది, ఆర్కిడ్ ఉంది, ఇది డ్రెసినా అంటారు, అది రబ్బర్ ప్లాంట్ అంటారు. ఇవన్నీ చాలా రకాలు, ఒక 100 రకాల దాకా ఉంటాయి అన్ని ప్లాంట్స్. మెయిన్ ఎక్కువగా ఈ హైదరాబాద్ అట్మాస్ఫియర్ కి, హైదరాబాద్ లో ఉన్న పొల్యూషన్ కి ఏవి ఎక్కువగా పబ్లిక్ తీసుకెళ్తుంటారు? మన హైదరాబాద్లో వాతావరణానికి అన్ని చెట్లు మంచిగా పెరుగుతాయి. హైదరాబాద్ వాతావరణం చెట్లకి మంచి సూటబుల్. ఈ ఇండోర్ ప్లాంట్స్ అన్ని చాలా మంది తీసుకుపోతారు. గిఫ్ట్ కూడా ఇవాళ బుక్కలు ఇవ్వకుండా అందరు గిఫ్ట్ ప్లాంట్స్ ఇస్తున్నారు. బుక్కలు ఇస్తే తీసుకొని పారేస్తారు. ఇది అంటే మనకు పనికి వస్తుంది. మంచి సిరామిక్ కుండీలు ఉంటాయి, అవి తీసుకొని చాలామంది ఇప్పుడు ప్రజెంట్ అందరూ ఈ ప్లాంట్స్ గిఫ్ట్ చేస్తున్నారు చాలామంది. సో చెట్లలో అంటే చెట్లు తక్కువ రేటు ఉన్నప్పటికీ కూడా దీంట్లో పెట్టే కుండీలు ఏవైతే ఉంటాయో అవి పాట్స్, సో అవి కూడా కొంచెం కాస్ట్లీగా ఉంటాయి. కొంచెం డిజైనర్ వేర్ సెలెక్ట్ చేసుకుంటున్నారు అంటున్నారు. ఎట్లా తీసుకెళ్తారు సార్? అంటే ఎట్లాంటివి చూస్ చేసుకుంటున్నారు ఇప్పుడున్న పబ్లిక్? చాలా మంది అయితే ఇప్పుడు సిరామిక్ కుండలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఆ సిరామిక్ కుండలు కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటాయి. ప్లాస్టిక్ కుండీలు కూడా తీసుకుపోతారు చాలామంది, అవి చాలా తక్కువ రేట్కి ఉంటాయి. అట్లా ఇంకో కొన్నిటికి ఫ్లవర్స్ వస్తాయంట. సో 2 రకాలుగా బెనిఫిట్ ఇది. ఇండోర్లో ఫ్లవర్స్ ఎక్కువ రావు, ఒక 2-3 రకాలు ఉంటాయి, అయ్యే ఫ్లవర్స్ వస్తాయి. ఎక్కువ ఫ్లవర్స్ చెట్లు పెట్టుకోకూడదు, మామూలు గ్రీనరీ చెట్లే ఎక్కువ పెట్టుకోవాలి. ఓవరాల్గా చూసుకుంటే మనకి ఇండోర్ ప్లాంట్స్ అనేది మెయింటెనెన్స్ చాలా తక్కువగా ఉంటుంది. వీటి వల్ల లాభాలే తప్ప నష్టాలు లేవనేసి వ్యాపారులు, నర్సరీ రన్ చేస్తున్న నిర్వాహకులు అంటున్నారు. కొంతమందిని మనం మాట్లాడిద్దాం, ఇండోర్ ప్లాంట్స్ని ఎక్కువగా ఇష్టపడి కొనుక్కొని వెళ్ళే వాళ్ళని ఒకసారి మనం మాట్లాడిద్దాం.
ఆఫ్టర్ కరోనా ఇంట్లో ఒక్క చెట్టు అయినా ఉండాలి, ఆక్సిజన్ రిలీజ్ చేస్తుంది. సో ఇలాంటి అవేర్నెస్ చాలా మందిలో వచ్చింది. మీరు చెట్లు ఉన్నాయా మీ ఇంట్లో, లేకపోతే ఇప్పుడు ఏమన్నా కొనుక్కోవడానికి వచ్చారా? ఉన్నాయి, చెట్లు ఉన్నాయి. ఎలాంటి చెట్లు varieties? అంటే ఇప్పుడు ఇండోర్ ప్లాంట్స్ కొన్ని ఉన్నాయి, ఇంకా ప్లస్ బయట అయితే కుండీల్లో పెట్టుకున్నాం అనమాట. ఇండోర్ ప్లాంట్స్ గురించి, ఆక్సిజన్ రిలీజ్ చేసే ప్లాంట్స్ గురించి ఒక 2 మాటలు చెప్పాలంటే ఏం చెప్తారు? వీటి గురించి ఎక్కడ విన్నారు? సో ఖరీదు చేసే టైంలో ఎక్కడికి వెళ్ళి కొనుక్కున్నారు ఫస్ట్ టైం? యాక్చువల్లీ మా ఇంటి దగ్గర కొన్ని నర్సరీస్ ఉన్నాయి, సో అక్కడ నుంచి తెచ్చుకున్నాం అనమాట. అవే ఇంకా కొంచెం బాగానే ఉన్నాయని చెప్పి వేరే వెరైటీస్ ట్రై చేస్తున్నాం. బట్ మెయింటెనెన్స్ ఎట్లుంటుంది సార్? వీటికి సపరేట్గా ఏమైనా టైం కేటాయిస్తారా? ఇప్పుడున్న బిజీ లైఫ్లో చెట్లను చూసుకోవడం ఏమైనా పెద్ద పనిగా ఫీల్ అవుతున్నారా? లేదంటే ఇట్లాంటి ప్లాంట్స్ని పెంచుకోవడం వల్ల లాభాలు కాబట్టి కొంత టైం స్పెండ్ చేసినా పర్లేదంట? లాభం అంటే ఏం లేదు, జస్ట్ ఒక బ్యూటీ, ఏదో ఒక కార్నర్లో పెట్టుకుంటాం జస్ట్, లేకపోతే విండోస్ దగ్గర పెట్టుకుంటాం. ऑक्सीजन प्लांट है ये घर में रखे तो ऑक्सीजन वेंटिलेशन अच्छा रहता है और लोगों के लिए फ़ायदा है, और इसमें बहुत कम पानी लगता है, मेंटेनेंस में भी कोई प्रॉब्लम नहीं है, और घर के लिए, लोगों के लिए, सबके लिए बहुत सेहतमंद है. तो हम रिक्वेस्ट तो करेंगे जितने सारे लोग भी हैं वो सारे लेके अपने घर में ये ऑक्सीजन प्लांट लगाए, और ऑक्सीजन प्लांट लगाए तो उनका घर में ऑक्सीजन का जो फैसिलिटी है वो उनको मिलेगा, जिसकी वजह से उनको फ़ायदा होगा. आपके घर में कौन सा वैरायटीज है? मेरा घर में ये पूरे जो वेराइटीज़, एक बार कैमरा दिखा दीजिए, जो वेराइटीज़ है ये सारे वेराइटीज़ हम लेके घर में रखे और हमको फ़ायदा बहुत हुआ है उसमें और हो रहा है. इसलिए सारे लोगों को मैं रिक्वेस्ट करूँगा कि ये सारे प्लांट्स लेके अपना घर में रखें और उनको उसका लाभ उठाए और फ़ायदा उठाए. అవేర్నెస్ అంటే యాక్చువల్గా ప్లాంట్స్ అనేది ఫస్ట్ నుంచి నేచర్ ఉంటే మంచిగా ఉంటుంది. పబ్లిక్ జనరల్గా మనకి నేచర్ వల్ల చాలా యూజెస్ ఉంటాయి. బ్యాక్టీరియా కానీ ఏం జనరల్గా మనం యూజ్ చేసుకోము ఫస్ట్ నుంచి కూడా. సో ప్లాంట్స్ వల్ల కొంచెం ప్లెజెంట్ అంబియన్స్ కూడా ఉంటుంది, స్ట్రెస్ బస్ట్ ఉంటుంది ఓవరాల్గా అన్నిటికీ. అందుకనే కొంచెం ప్లాంట్స్ అంటే లైక్ అనమాట. సో మన టెర్రస్ గార్డెన్స్ కూడా ఇప్పుడు ఎక్కువ చాలామంది పెడుతున్నారు. సో రీజన్ ఏంటంటే మనకు సీజన్లో కూడా వచ్చేది సమ్మర్, సో ఇట్ విల్ బి గుడ్. అంటే కొంచెం కూల్గా ఉంటుంది వెదర్ కూడా, దానివల్ల ఆక్సిజన్ పెరుగుతుంది. ఇప్పుడు బయట ఈ పొల్యూషన్కి అట్లీస్ట్ ఇంటికి వెళ్ళినాకన్నా కొంచెం మనకి ఆక్సిజన్ అనేది దొరుకుతుంది, బయట దొరకదు. సో అందుకనే ఐ డూ యూస్ టు బై. ఇప్పుడే మనం చూసినా బల్క్గా తీసుకెళ్తున్నారు. సో ఇంట్రెస్టా ఎక్కువ తీసుకెళ్ళి ఎక్కువ ఇట్లా పెట్టుకోవడం? ఇప్పటికే ఎన్ని వెరైటీస్ ఉన్నాయి మీ ఇంట్లో? ఎన్ని అంటే పర్టికులర్గా అట్లా ఏం లేదు, చిన్న గార్డెన్ ఏదో ఒకటి పెట్టేసుకుంటున్నాం. సో ఇంకోటి ఏంటంటే ఎవరికన్నా వచ్చిన వాళ్ళకి అవి ఇప్పుడు బొకేస్ ఇస్తాం, అవి యూజ్లెస్ పడేస్తారు. సో ప్లాంట్ ఇస్తే అట్లీస్ట్ విష్ చేసినట్టు ఉంటుంది. అట్లీస్ట్ వాళ్ళకి అది చూసినాక నెక్స్ట్ టైం ఒక 2-3 ప్లాంట్స్ ఎవరైనా ఇస్తే అదే అలవాటు అయిపోతుంది గార్డెన్లో, వాళ్ళ టెర్రస్లో కానీ రూఫ్లో ఎక్కడైనా పెట్టుకున్నా కూడా, బాల్కనీలో కానీ. వన్స్ ఒకసారి ఇప్పుడు పెట్స్ కిందకి ఎట్లనో ప్లాంట్స్ కూడా అట్లనే చెప్పాలంటే ఒకసారి అటాచ్ అయినాక బాండింగ్ అది అట్లా వస్తుంది అంబియన్స్. సరే ఏమేమి కొనుక్కోవడానికి వచ్చారు నర్సరీ? మనం ప్రస్తుతం అయితే ఇండోర్ ప్లాంట్స్ కోసం వస్తున్నాం. మా ఇంట్లో ఆల్రెడీ ఉన్నాయి ప్లాంట్స్ ఉన్నాయి, కానీ ఇంకా కొన్ని పెట్టాలని చూస్తున్నాం. ఎందుకంటే బయట ప్రస్తుతం అయితే పొల్యూషన్ బాగా ఉంది. సో కనీసం మా ఇంట్లో అయినా కొంచెం ఫ్రెష్ ఎయిర్ ఉంటుంది, మళ్ళీ చెట్లతోటి కొంచెం ఆక్సిజన్ వస్తుంది, కొంచెం హెల్దీ లైఫ్ ఉంటుంది అని, ఎన్వైర్న్మెంట్ కూడా ప్లెజెంట్ ఉంటుంది. అందుకోసమని కొంచెం ఇండోర్ ప్లాంట్స్ గురించి వచ్చినామండి, కొంచెం ఇంటి కోసం. సో రేట్స్ ఎట్లుంటాయి సార్? రీజనబుల్గానే ఉంటాయి ఇండోర్ ప్లాంట్స్? ఇక్కడ రీజనబులే ఉన్నాయి మేడం. మా ఇంటికి కూడా చాలా దగ్గర ఉంది, ఇంకా రీజనబుల్ ఉంది. సో మేము రెగ్యులర్గా ఇక్కడ నుంచే తీసుకుంటాం. ఫస్ట్ టైం ఇండోర్ ప్లాంట్స్ గురించి ఎక్కడిన్నారు? అంటే దోస్తులు చెప్పడము, లేకపోతే రిలేటివ్స్, లేదంటే ఒక నర్సరీకి వెళ్ళినప్పుడు దీనిపైన అవేర్నెస్ వచ్చిందా? ఇట్లా 10 years నుంచి మీరు ఈ ఇండోర్ ప్లాంట్స్ని ఇంట్లో పెట్టుకుంటున్నారు? కొన్ని ఇయర్స్ నుంచి పెట్టుకుంటున్నాం మేడం. ఎందుకంటే ఈ మధ్య కొంచెం అవేర్నెస్ బాగా పెరిగింది పబ్లిక్లో కూడా. ప్లాంట్స్ ఇంపార్టెన్స్ ఏముందో అందరికి తెలుస్తుంది. దీనివల్ల ఎన్వైర్న్మెంట్కి ఎంత ఉపయోగం, హ్యూమన్ బీయింగ్స్కి కూడా ఎంత ఉపయోగం, ఇది చాలా ఇంపార్టెంట్ ఇది. అందుకోసం ఈ మధ్య ఆల్మోస్ట్ ఇప్పుడు చూస్తే ఎవ్రీ ఇల్లులో ప్లాంట్స్ ఉన్నాయి. సో ఎవ్రీబడి ఈజ్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ గ్రీనరీ ఎవ్రీవేర్. సో అందుకోసం ప్లాంట్స్కి బాగా ఇంపార్టెన్స్ పెరిగింది. సో మొత్తానికైతే గాలిలో నుంచి హానికరమైన పదార్థాలను లాగేసేసుకొని స్వచ్ఛమైన గాలిని మాత్రం అందిస్తున్నాయి ఇండోర్ ప్లాంట్స్. ఎస్పెషల్లీ చెప్పాలంటే ఎయిర్ ప్యూరిఫైయర్గానైతే
చాలా వరకు పనిచేస్తున్నాయి. దీంతో ఇంటికి వెళ్ళగానే మంచి యాంబియన్స్తో పాటు స్వచ్ఛమైన గాలిని అందించడంతో ఇండోర్ ప్లాంట్స్కి మార్కెట్లో గిరాకీ బాగా పెరిగిందని చెప్పొచ్చు. డిమాండ్ కూడా అంతే ఉంది. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో హరిత, V6 న్యూస్, హైదరాబాద్.